మీరు బాగా పరిశీలించండి. ఏంటంటే మనం గతంలో చర్చించుకున్నటువంటి శతక ప్రక్రియ కోసం మరలా ఇక్కడ పదే పదే చర్చించుకునే అవసరం లేదు. ఎందుకంటే 6th క్లాస్లో శతకం అంటే ఏంటి, శతకంలో రకాలేంటి, అంటే మొకటంలో రకాలేంటి, ఇవన్నీ కూడా ఒకసారి మనం చర్చించుకోవడం జరిగింది. ఒకసారి ఏ క్లాస్ అయినా కూడా, ఏ తరగతి అయినా కూడా, అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖచ్చితంగా ఈ శతక ప్రక్రియకి సంబంధించినటువంటి పాఠ్యభాగం అనేది ఒకటి కంపల్సరిగా తప్పనిసరిగా ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. మరి అన్ని పాఠాలు శతకం వచ్చిందంటే ఏ ప్రక్రియ అని అడుగుతాడు. అడిగితే శతక ప్రక్రియ ఇతివృత్తం నైతిక విలువలు, అంటే విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించే ఉద్దేశంతో ఈ పాఠ్యభాగాన్ని చేర్చడం జరిగింది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఇక్కడ శతక మధురిమ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టడం మనకి తెలుసు అందరికీ కూడా. మనం చూసినట్లయితే పాఠ్యభాగం పేరైతే శతక మధురిమ. ఇక్కడ శతక మధురిమ పాఠ్యభాగం చూసినట్లయితే శతక ప్రక్రియని మనం చర్చించుకోవడం జరిగింది. శతకం అనగా 100 పద్యాల రచన. సాధారణంగా శతకంలో 108 పద్యాలు ఉంటాయి. పద్యం చివర సంబోధన పదాన్ని మొకటం అంటారనేసి గతంలో మనం చర్చించుకున్నాం. మరి మొకటం అనే పదానికి అర్థం కిరీటం. అంటే రాజుగారికి కిరీటం ఏ విధంగా అందాన్ని ఇస్తుందో ఈ పద్యానికి అందాన్ని ఇచ్చేది మొకటం. మొకటంలో అనేక రకాలు ఉన్నాయి. పదమొకటం, పాదమొకటం, సమాసమొకటం, అర్ధపాదమొకటం, ద్విపాదమొకటం అని చెప్పి ఇలా ఈ మొకటంలో రకాలు ఉన్నట్టుగా మనకు చెప్పుకోవడం జరిగింది. మరి పదమొకటానికి ఉదాహరణ సుమతి మరియు భాస్కర శతకాలు. మరి పాదమొకటానికి ఉదాహరణ అయితే వేమన శతకం. ఎందుకంటే వేమన శతకంలో 4 పాదాలుంటే 3 పాదాలు నీతిని బోధించి 4వ పాదము విశ్వదాభిరామ వినురవేమానిసి ఉంటుంది. గమనించండి. కాబట్టి ఏకపాదమొకటము లేదా పాదమొకటమైనటువంటి శతకాన్ని గుర్తించండి అని అడిగితే అప్పుడు మన ఆన్సర్ అయితే వేమన శతకము. అలాగే సమాసమొకటం, ఆ పదాన్ని మనం బాగా పరిశీలించినట్లయితే అందులో సమాసం దాగి ఉంటుంది. ఉదాహరణకి దాశరథి శతకము. దాశరథి అంటే దశరథుని యొక్క కుమారుడు. కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం అందులో ఉంది కాబట్టి అది సమాసమొకటము. అలాగే అర్ధపాదమొకటము అంటే 4 పాదాల్లో 3.5 పాదాలేమో నీతిని బోధించి అర్ధపాదమొకటంగా ఉన్నట్లయితే అది అర్ధపాదమొకటము. దానికి బెస్ట్ ఉదాహరణ అయితే వృషాధిప శతకము. వృషాధిప శతకంలో మొకటము బసవ 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 వృషాధిప అని ఉంటుంది. గమనించండి. అలా కాకుండా ద్విపాదమొకటము, ఎక్కువగా శేషపద్యాల్లో ద్విపాదమొకటానికి సంబంధించినటువంటి శతకాన్ని మనం చూడొచ్చు. మనం చూసినట్లయితే ఆంధ్రనాయక శతకం ద్విపాదమొకటానికి ఉదాహరణ. చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్ర దేవాన్స్ అంటూ ఈ యొక్క శతకం ఉంటుంది. మీరు గమనించాలి. ఈ యొక్క శతకము ఆంధ్రనాయక శతకంగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఆంధ్రనాయక శతకం తర్వాత మనం చూసినట్లయితే మన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కాకుత్సం పురుషోత్తమ కవి రాసినటువంటి శతకము ఏదమ్మా అని అడిగితే నరసింహ శతకము ఉంది కదా, అది కూడా ద్విపాద శతకానికి ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఇవన్నీ కూడా గతంలో మనం చర్చించుకున్నా కూడా ఒకసారి మనం రీకాల్గా మీకు ఉపయోగపడతాయి. అయితే ప్రధానంగా విద్యార్థుల్లో నీతిని బోధించడం కోసం ఈ పాఠ్యభాగాన్ని మనకు అందించడం జరిగింది మిత్రులారా. అయితే చదవండి, ఆలోచించండి అనే దాంట్లో సుమతి శతకంలో పద్యాన్ని ఇచ్చాడు చూడండి. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచేమల చేతన్ చిక్కి చావది సుమతి. సుమతి అంటే సు అంటే మంచి, మతి అంటే బుద్ధి. ఓ మంచి బుద్ధిమంతురాలా లేదా ఓ మంచి బుద్ధిమంతుడని సంబోధిస్తూ ఈ యొక్క సుమతి శతకాన్ని రాసింది ఎవరమ్మా అని అడిగితే బద్దిన లేదా బద్దె భూపాలుడు. మరి బద్దిని యొక్క కాలం 13వ శతాబ్దము. బద్దిని యొక్క బిరుదు అడిగితే కమలాసనుడుగా మనం చెప్పుకోవచ్చు. బద్దిన సుమతి శతకంతో పాటుగా ఆయన నీతి శాస్త్ర ముక్తావళి అనేటటువంటి ఒక రాజనీతి గ్రంథాన్ని కూడా రాయడం మీరు గమనించాలి. అది సుమతి శతకం.
ఆయన ఏమంటాడు చూడండి, ఇక్కడ బలవంతుడ నాకేమని పలువరతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచే మల చేతన్ జిక్కి చావద సుమతి. అంటే బలవంతుడు నాకెవరు అడ్డు లేదు, నాకు అదుపు లేదని చెప్పి విర్రవీగితే కుదరదు. బలవంతమైనటువంటి పాము అంటే ఇక్కడ బలవంతమైన సర్పం అంటే పాము చలిచేమల చేతిలో చనిపోవడం మనం చూడలేదా? అంటే ఎవరు కూడా శాశ్వతం కాదు. రెండోది, గర్వాన్ని ప్రదర్శించకూడదు, కోపాన్ని ప్రదర్శించకూడదు అని చెప్పి ఈ యొక్క భావం తెలియజేస్తుంది. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటమ్మని అడిగితే ముఖ్యంగా విద్యార్థులలో నీతిని బోధించడమే పాఠ్యభాగం యొక్క ఉద్దేశము. అయితే ఇక్కడ అడుగుతాడు ఖచ్చితంగా, శతక మధురములు పాఠ్యభాగం రాసిన కవి ఎవరు అని అడుగుతాడు. ఒక కవి కోసం మనం చెప్పకూడదు, వివిధ శతక కవులు రాసిన పాఠ్యాంశాలు ఇందులో ఉన్నాయి, పద్యాలు ఇందులో ఉన్నాయి, గమనించండి. వివిధ శతక కవులు రాసినటువంటి పద్యాలు ఈ పాఠ్యభాగంలో ఉన్నాయి. మరి ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. ఇక్కడ మనం పదే పదే చెప్పుకున్నాం, సాధారణంగా శతక పద్యాల పద్యం చివర మొగుటు ఉంటుంది. ఇవి ముక్తకాలు. ఇక్కడ ఈ పాయింట్ మనం గుర్తించుకోండి, ముక్తకాలు. ఇక్కడ గతంలో అడిగిన ప్రశ్న మీరు చూసినట్లయితే ఈ క్రింది వాటిలో ముక్తక లక్షణం అనేది ఏ ప్రక్రియ యొక్క లక్షణం అడిగాడు. శతక ప్రక్రియ యొక్క లక్షణంగా మీరు గుర్తించాలి మిత్రులారా. ముక్తకము అంటే ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావాన్ని కలిగి ఉండడాన్ని ముక్తకం అంటారు. మొదటి పద్యానికి రెండో పద్యానికి లింక్ ఉండదు, దేనికి అదే స్వతంత్ర భావాన్ని కలిగి ఉండడాన్నే ముక్తకము అంటారు. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఉదాహరణకి గ్రంథాల్లో ఆ లక్షణం ఉండదు. ఉదాహరణకి మహాభారతం ఉన్నది అనుకోండి, ఒక పద్యం తర్వాత ఇంకో పద్యం ఇలా ఉంటుంది. ప్రబంధాల్లో చూసినట్లయితే ఒక పద్యానికి మరొక పద్యానికి లింక్ ఉంటుంది, కానీ శతకాల్లో ఆ లింక్ ఉండదు. దాన్ని ముక్తక లక్షణం అంటారు. అనగననగరా గమతిశయిల్లుచునుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. వేమన పద్యం ఇది. ఆ పద్యానికి ఇంకో పద్యం ఏదైనా ఉన్నదనుకోండి, వేమన పద్యం, దానికి అసలు సంబంధమే ఉండదన్నమాట. అర్థమవుతుందా? అంటే ఒక పద్యానికి మరొక పద్యానికి అసలు సంబంధం లేకుండా ఉండేట్లయితే దాన్నే ముక్తక లక్షణం అంటారు, గుర్తుంచుకోండి. అయితే ప్రస్తుత పాఠ్యభాగంలో మల్లభూపాలీయము, సర్వేశ్వర శతకము, భాస్కర శతకము, శ్రీకాళహస్తీశ్వర శతకము, ఉత్పలమాల, ఏక ప్రాస శత పద్యమాలిక, నింబగిరి నరసింహ శతకము, చంద్రమౌళీశ్వర శతక పద్యాలు ఉన్నాయి. ఆ కవి పరిచయాల్లో కొన్ని ఖచ్చితంగా మన కొత్త కవులు కాబట్టి వాళ్ళ కోసం మనం చర్చించుకోవాలి. అయితే శ్రీకాళహస్తీశ్వర శతకం కోసం కానీ భాస్కర శతకం కోసం కానీ మళ్ళీ మనం చర్చించిన అవసరం లేదు, గతంలో మనం చర్చించాం. అయినా కూడా ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఈ పాఠ్యభాగంలో మనకి ఇచ్చున్నాడమ్మా. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ సర్వేశ్వర శతకం కోసం ఇచ్చున్నాడు చూడండి. సర్వేశ్వర శతకము ఇక్కడ బాగా గమనించండి. సర్వేశ్వర శతకాన్ని రాసింది ఎవరు అని అడుగుతాడు. యథావాక్కుల అన్నమయ్య. ఈ సర్వేశ్వర శతకాన్ని రాసినటువంటి కవి ఎవరమ్మా అని అడిగితే యథావాక్కుల అన్నమయ్యగా మీరు గుర్తించాలి మిత్రులారా. మరి యథావాక్కుల అన్నమయ్య మనం చూసినట్లయితే యథావాక్కుల అన్నమయ్య టెక్స్ట్ బుక్లు అయితే 13వ శతాబ్దం ఇచ్చాడు, కానీ ఇక్కడ మనం చూసినట్లయితే అమ్మ వాస్తవానికి అయితే ఈయన 12వ శతాబ్దానికి చెందినవాడు. కానీ మనకు ప్రామాణికం టెక్స్ట్ బుక్కే కాబట్టి టెక్స్ట్ బుక్ని మనం ఫాలో అవ్వాలి. ఎందుకు నేను 12వ శతాబ్దం అంటున్నానంటే ఇక్కడ శివకవి యుగానికి చెందినవాడు ఎవరమ్మా అని అడిగితే యథావాక్కుల అన్నమయ్య. ఎందుకంటే యథావాక్కుల అన్నమయ్య శతకత్రయంలో ఒకడు. శతకత్రయం. మరి శతకత్రయం అంటే ఎవరమ్మా? శతకత్రయం 12వ శతాబ్దంలోనే ఈ యొక్క శతక ప్రక్రియ మొదలైంది, గమనించండి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే శతకత్రయం ఎవరమ్మా అని అడిగితే ఒకటి మల్లికార్జున పండితుడు, రెండు పాల్కురికి సోమనాథుడు, గుర్తుంచుకోండి మిత్రులారా. అలాగే మూడోది ఎవరమ్మా అని అడిగితే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి యథావాక్కుల అన్నమయ్యని మనం గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందండి? ఒకసారి మీరు చూసినట్లయితే మల్లికార్జున పండితుడు, పాల్కురికి సోమనాథుడు, యథావాక్కుల అన్నమయ్య ముగ్గురిని కూడా శతకత్రయం అని అంటారు. గతంలో ఈ ప్రశ్న అడిగాడు మన తెలంగాణకి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ మాత్రం అడుగున్నాడు. ఈ క్రింది వారిలో శతకత్రయంలో లేనివాడు ఎవరు అని అడిగాడు. లేనివాడు తెలియాలంటే ముందుగా మనకి ఉన్నవాడు తెలియాలి, గమనించండి. అయితే ఇక్కడ మల్లికార్జున పండితుడు ఏం రాస్తున్నాడు? శివతత్వ సారం రాస్తున్నాడు. అలాగే
ఈ పాల్కురుకు సోమనాథుడు అయితే వృషాధిప శతకం రాస్తున్నాడు. యథావక్లన్నమయ్య అయితే సర్వేశ్వర శతకాన్ని రాస్తున్నాడు. గమనించారా? కాబట్టి ఈ ముగ్గురు కూడా ఒకే కాలానికి చెందినవారు, 12వ శతాబ్దం. కానీ టెక్స్ట్ బుక్లు మనకు 13 ఇచ్చాడు. కాబట్టి మీ డౌట్ ఏంటంటే సార్ మనం ఏం రాయాలి సార్ అని అడిగితే 12, 13 ఇచ్చాడు అనుకోండి. టెక్స్ట్ బుక్లో 13 ఉంది కాబట్టి 13వ శతాబ్దం రాయండి. ఒకవేళ 13 ఇవ్వలేదు, 12, 14, 15, 16 ఇస్తే అప్పుడు 12వ శతాబ్దం అని మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఇది మనం చూసినట్లయితే యథావక్కుల అన్నమయ్య. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి, ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ యథావక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకాన్ని రాస్తున్నాడు. అలాగే శతకత్రయంలో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఇది భక్తి శతకము సర్వేశ్వర ఈశ్వరుడి కోసం రాయడం జరిగింది. అది ఫస్ట్ది. తర్వాత శ్రీకాళహస్తీశ్వర శతకము, శ్రీకాళహస్తీశ్వర. ఇక్కడ ఈ మూడే ఎందుకు నేను చెప్పానని అడిగితే శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని దోర్జట్ రాస్తున్నాడు. గతంలో 6వ తరగతి నుంచి మనం చెప్పుకున్నటువంటి శతక ప్రక్రియలో ఈ దోర్జట్ కోసం ఆల్రెడీ చెప్పాను. కానీ మరొకసారి చూసినట్లయితే శ్రీ అంటే సాలెపురుగు, శ్రీ అంటే సాలెపురుగు, కాలము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు కూడా శివుడిని పూజించడంలో ఒకదానికొకటి పోటీపడి ప్రాణాలు అర్పించుకున్నాయి. కాబట్టి ఆ పేరు మీద శ్రీకాళహస్తి అనే పేరు కూడా వచ్చిందని ఒక నానుడి ఉంది. అయితే గతంలో 2011వ సంవత్సరంలో ఫస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టెట్ట పెట్టినప్పుడు ఈ బిట్ అడిగి ఉన్నాడు. ఎలా అడిగాడని అడిగితే సాలెపురుగు, పాము, ఏనుగుల్ని వస్తువుగా తీసుకొని శతకాన్ని రాసింది ఎవరు అడిగాడు. అడిగితే అప్పుడు దోర్జటిగా మనం ఆన్సర్ చేయాలి. కానీ మనం అలా చదవం కదా. శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాసింది దోర్జటి, దోర్జటి రాసిన శతకము శ్రీకాళహస్తీశ్వర అని చెప్పి అట్నుంచి 3 సార్లు ఇట్నుంచి 3 సార్లు మనం చదువుతాం. అప్పుడు బిట్టుపోయే ప్రమాదం ఉంది. అవునా కాదు? గమనించండి. కానీ ఇక్కడ శ్రీ అంటే సాలిపురుగని, కాలం అంటే పామని, హస్తి అంటే ఏనుగని ఈ విషయాలుగా మనకు తెలిసినట్లయితేనే మనం ఈ ఆన్సర్ చేయగలం. కాబట్టి సాలిపురుగు, పాము, ఏనుగుల్ని వస్తువుగా తీసుకొని రాసినటువంటి కవి దోర్జటి. దోర్జటి యొక్క కాలం 16వ శతాబ్దము. దోర్జటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఏకైక శైవ కవి. ఈ దోర్జటి శ్రీకృష్ణదేవరాయలంతటి ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ఉన్న కవిగా గుర్తింపు పొందినా కూడా రాజులను నిందించిన ఏకైక కవి కూడా మనం చెప్పుకోవచ్చు. అష్టదిగ్గజాల్లో రాజులు నిందించిన కవి ఎవరమ్మని అడిగితే దోర్జటిగా మనం చెప్పుకోవచ్చు. ఈయన అంటాడు, రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయంబు అని ఎవరన్నారని అడుగుతాడు. దోర్జటిగా మనం చెప్పుకోవచ్చు. ఆయన 16వ శతాబ్దంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది మిత్రులారా. తర్వాత మల్లభూపాలియ నీతి శతకము. ఇక్కడ గమనించండి, మల్లభూపాలియం శతకము. మరి మల్లభూపాలి శతకాన్ని రాసింది యలకూచి బాల సరస్వతి. గమనించండి, కవి యలకూచి బాల సరస్వతి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. యలకూచి బాల సరస్వతి చాలా ఇంపార్టెంట్ అమ్మా. మరి ఈయన కాలం 17వ శతాబ్దం గుర్తుంచుకోండి. మరి మల్లభూపాలి శతకం యొక్క విశేషాలు ఏంటంటే ఈయన నాగర్ కర్నూలు జిల్లా జటప్రోలు సంస్థానంలో సొరబి మాధవరాయల ఆస్థాన కవి. చాలా ఇంపార్టెంట్ టాపిక్లో ఉన్నాం మనం. ఈయన తెలంగాణ ప్రాంతానికి చెందిన గొప్ప శతక కవి. ఎందుకంటే ఇక్కడ ఈయన నాగర్ కర్నూలు జిల్లా జటప్రోలు సంస్థానం. ఇక్కడ గమనించండి, నాగర్ కర్నూలు. ఈ నాగర్ కర్నూలు జిల్లా జటప్రోలు సంస్థానం ఉండేదంట. ఈ జటప్రోలు సంస్థానంలో మాధవరాయల ఆస్థాన కవి. తెలుగులో తొలి త్యర్థి కావ్యమైన రాఘవ యాదవ పాండవీయంతో పాటు దాదాపు 12 గ్రంథాలు రచించాడు. భర్తృహరి సుభాషిత త్రిశతం తెలుగులో అనువదించిన వారిలో మొదటివాడు. ఇది ఇంపార్టెంట్. ఇక గమనించండి, ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఈయన కోసం 2 అంశాలు చాలా ఇంపార్టెంట్. ఈయన తొలి తెలుగు త్యర్థి కావ్యం రాస్తున్నాడు. తొలి తెలుగు త్యర్థి కావ్యము. ఇక్కడ మనకి అర్థం అవ్వాలి. త్యర్థి కావ్యం అంటే 3 అర్థాలు వచ్చినటువంటి కావ్యాన్ని త్యర్థి కావ్యం అంటారు. ద్వర్థి కావ్యం అంటే 2 అర్థాలు వస్తుంది. తొలి తెలుగు ద్వర్థి కావ్యము పింగళేశ్వరం రాసినటువంటి రాఘవ పాండవీయం. రాఘవుడు అంటే రఘువంశానికి చెందిన రాముడు, పాండవీయం అంటే పాండవులు. అంటే ఆ యొక్క గ్రంథాన్ని చదివితే రామాయణం, మహాభారతాలు 2 కూడా అందులో ఉంటాయి. ఇక్కడ ఈయనేం చేస్తున్నాడు, తొలి తెలుగు త్యర్థి కావ్యమైనటువంటి రాఘవ యాదవ పాండవీయం రాస్తున్నాడు. గమనించండి, రాఘవ యాదవ
పాండవీయం ఎవరి రచనమ్మా అని అడిగితే ఈ రాఘవ యాదవ పాండవీయం అనే రచన ఎవరిది అని అడిగితే యలకూచి బాల సరస్వతి. ఇది తెలుగులో వచ్చిన 3 అర్థాల కావ్యంగా మనం చెప్పొచ్చు. ఇక్కడ రాఘవుడు అంటే రఘువంశానికి చెందిన రాముడికి యొక్క కథ అంటే రామాయణం, యాదవుడు అంటే శ్రీకృష్ణుడి యొక్క కథ భాగవతం, పాండవీయం అంటే పాండవుల యొక్క కథ మహాభారతం. అంటే ఒకే పద్యంలో చదివితే రామాయణం, భాగవతము, భారతం 3 అర్థాలు వచ్చే విధంగా రాస్తున్నాడు. ఇది తొలి తెలుగు ద్వ్యర్థి కావ్యంగా మీరు గుర్తించాలి. ఇక్కడ మరొక గొప్ప అంశం ఏంటంటే ఈయన సంస్కృతంలో భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన కవులు ఎంతమంది? 3 కవులు అనువదించారు. 3 కవులు అనువదించారు. సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన కవులు ఎంతమంది అని అడిగితే 3 కవులు అని మన అందరికి తెలుసు. ఈ 3 కవుల్లో మొదటివాడు ఎవరమ్మని అడిగితే యలకూచి బాల సరస్వతి. మరి మిగిలిన 2 ఎవరు మనం చూసినట్లయితే యలకూచి బాల సరస్వతితో పాటుగా ఈ భర్తృహరి యొక్క సుభాషిత త్రిశతిని 1 యలకూచి బాల సరస్వతి, 2 పుష్పగిరి తిమ్మన రాసున్నాడు. 3వవాడు ఎవరమ్మని అడిగితే ఏనుగు లక్ష్మణ కవి రాసున్నాడు. గమనించండి, ఇది ఏనుగు లక్ష్మణ కవి. అంటే భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన కవులు ఎంతమంది అంటే 3. ఈ 3 కవుల్లో మొదటివాడు ఎవరని అడిగితే యలకూచి బాల సరస్వతి. కానీ 3 కవుల్లో ముఖ్యమైన వాడు గొప్పవాడు ఎవరని అడిగితే ఏనుగు లక్ష్మణ కవి. ఎందుకంటే ఆయన రాసిన పద్యాలే మనకు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవచ్చు. ఇది మల్ల భూపాలీయ శతకం కోసం మనం మాట్లాడు. తర్వాత మనం చూసినట్లయితే భాస్కర శతకము. భాస్కర అంటే చెప్పాను నేను, ఓ సూర్యదేవాన్ని సంబోధిస్తూ భాస్కర శతకం రాసింది ఎవరమ్మని అడిగితే మారద వెంకయ్య. గుర్తించుకోండి మిత్రులారా, ఏంటండి మారద వెంకయ్య. మరి ఈ మారద వెంకయ్య కోసం ఒకసారి మనం మాట్లాడదాం. మారద వెంకయ్య యొక్క కాలం ఏదమ్మా అని అడిగితే 17వ శతాబ్దంగా మీరు గుర్తుంచుకోవాలి. మరి ఈయన మనం చూసినట్లయితే భాస్కర్ అనే మొకటంతో రాస్తున్నాడు. గతంలో అనేక మార్లు అడిగిన ప్రశ్న ఏంటంటే భాస్కర శతకంలో ఏ అలంకారం దాగి ఉంది అని అడిగి ఉన్నాడు. దృష్టాంత అలంకారం అనేది భాస్కర శతకంలో ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. భాస్కర శతకం అనేది దృష్టాంత అలంకారంగా మనం చెప్పుకోవచ్చు. ఇది మనం చూసినట్లయితే అంత గొప్పగా ఉన్నట్టు పాఠ్యభాగంగా మనం చెప్పొచ్చు. ఇది మనం చూసినట్లయితే ఈ కవి పరిచయం ఇంకా ఉన్నా, ఇది అయిపోలే. తర్వాత మనం చూసినట్లయితే మిత్రులారా ఉత్పలమాల శతకం అట. ఇక్కడ శతకం పేరు ఏం పేరు? ఉత్పలమాల. మరి ఉత్పలమాల శతకం రాసింది ఉత్పల సత్యనారాయణాచార్య. ఈయన కొత్త కవి, గమనించండి. 1928లో జన్మించున్నాడు. అలాగే 2007 సంవత్సరంలో మరణించున్నాడు ఉత్పల సత్యనారాయణాచార్య. ఈయన ఖమ్మం జిల్లాలోని చింతకాని ప్రాంతం వాడు. ఈయన రసధ్వని, ఈజంట నగరాలు, హేమంత శిశిరాలు. ఇక్కడ చూడండి రసధ్వని రచనలు అయితే రసధ్వని అనేటటువంటి రచన రాస్తున్నాడు. అలాగే ఈ జంట నగరాలు హేమంత శిశిరాలు అనేటటువంటి రచన చేస్తున్నాడు. గజేంద్ర మోక్షము, అలాగే భ్రమర గీతము, శ్రీకృష్ణ చంద్రోదయం మొదలైన పుస్తకాలు రాస్తున్నాడు. ఇక్కడ అడుగుతాడు గజేంద్ర మోక్షం రాసిన ఆధునిక కవిని గుర్తించండి అని అడుగుతాడు. ఉత్పల సత్యనారాయణాచార్యని మీరు గుర్తించాలి. గజేంద్ర మోక్షం అనేది భాగవతంలో ఒక ఘట్టము, పోతన రాసిన భాగవతంలో ఒక ఘట్టంగా మాత్రం కూడా మనం భావించాలి. తర్వాత వెరైటీగా ఉంది చూడండి, ఏకప్రాస శతపద్యమాలిక అట. ఏకప్రాస శతపద్యమాలిక అనే శతకాన్ని రాసింది గౌరీభట్ల రఘురామ శర్మ. ఇక్కడ గమనించండి, ఏకప్రాస శతపద్యమాలిక శతకం పేరే అది, శత పద్యమాలిక అనేటటువంటి ఈ శతకాన్ని రాసింది గౌరీభట్ల రఘురామ శాస్త్రి. ఎవరు సార్? గౌరీభట్ల రఘురామ శాస్త్రి అట. మరి గౌరీభట్ల రఘురామ శాస్త్రి రాసిన ఈ శతకము. ఈయన సిద్దిపేట జిల్లా రెమ్మనగూడలో జన్మించారు. సిద్దిపేట. వ్యాస తాత్పర్య నిర్ణయం, గోమాత కళ్యాణ దాస చరిత్రం, శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్యమాలిక. ఇది ప్రస్తుతం ఇదే మనం చెప్పుకుంటున్నాం. అంటే వేములవాడలో ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామి మీద ఇక్కడ ఏకప్రాస శతపద్యమాలిక రాయడం జరిగింది. శివపద మణిమాల, భావానంద స్వామి చరిత్ర మొదలైన రచనలతో పాటు అనేక భజన కీర్తనలు కూడా రాసినాడు. ఎవరమ్మా అని అడిగితే ఈ గౌరీభట్ల రఘురామ శాస్త్రిగా మాత్రం మనం ఆన్సర్ చేయాలి. గౌరీభట్ల రఘురామ శాస్త్రి.
అలాగే మరొక శతకం కోసం చూసినట్లయితే నింబగిరి నరసింహ శతకము చాలా ఇంపార్టెంట్. గతంలో అడిగిన ప్రశ్న ఇది కూడా. నింబగిరి నరసింహ శతకము ఇక్కడ మనం చూసినట్లయితే మిత్రులారా, నింబగిరి నరసింహ శతకం. మరి నింబగిరి నరసింహ శతకం రాసింది ఎవరమ్మా అని అడిగితే అందే వెంకటరాజం. వీళ్ళని గుర్తించుకోవాలి. ఎందుకంటే సుమతి శతకము, భాస్కర శతకము ఇవన్నీ మనకు తెలుసు, కానీ ఆధునికంలో ఉన్నటువంటి కవులను మాత్రం మనం మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నింబగిరి నరసింహ శతకం రాసింది అందే వెంకటరాజం. ఈయన జగిత్యాల జిల్లా కోరుట్లలో జన్మించాడు. నవోదయం, మణిమంజూష, కళా తపస్విని అనే పద్య కావ్యాలు రాస్తున్నాడు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే మణిమంజూష, అలాగే కళా తపస్వి, నవోదయం అనే పద్య కావ్యాలు, భారత రాణి అనే నాటికల సంపుటి రాస్తున్నాడు. అడుగుతాడు ఇక్కడ ఆయన రాసిన నాటికల సంపుటి ఏదమ్మని అడిగితే భారత రాణి. నింబగిరి శతకము, ఈశ్వర శతకాలతో పాటుగా వానమామలే వరదాచార్యుల కృతులు అనుశీలన అనే సిద్ధాంత గ్రంథాన్ని రాస్తున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. వానమామలే వరదాచార్యుల యొక్క కృతులు అనుశీలన అనేది ఒక సిద్ధాంత గ్రంథము. ఎవరు రాశారమ్మని అడిగితే అందే వెంకటరాజంగా మనం చెప్పుకోవచ్చు. ఈయన కవి శిరోమణి, అవధాన యువకేసరి, అవధాన చతురాన్న అనే బిరుదులను పొందాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అడుగుతాడు ఈ క్రింది వాటిలో అందే వెంకటరాజం యొక్క బిరుదు కానిది అడుగుతాడు. కాబట్టి బిరుదులు మనం తెలుసుకోవాలి. కవి శిరోమణి, ఈయన యొక్క బిరుదులట కవి శిరోమణి అనేటటువంటి బిరుదు ఉంది. ఈ కవి శిరోమణితో పాటుగా అవధాన యువకేసరి, గమనించండి మిత్రులారా, అవధాన యువకేసరి, యువ కేసరి అనేటటువంటి బిరుదు ఉంది. దాంతో పాటుగా అవధాన చతురానన అనేటటువంటి బిరుదు కూడా ఉంది. కాబట్టి ఈ బిరుదులు ఇంపార్టెంట్, ఆ విషయాన్ని మాత్రం మనం గమనించాలి. అందే వెంకటరాజం రాసినటువంటి శతకం ఏదమ్మని అడిగితే నింబగిరి నరసింహ శతకంగా మనం ఆన్సర్ చేయాలి. గమనించారా? అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే గమనించండి, చంద్రమౌళీశ్వర శతకము, ఇమ్మిడిజెట్టి చంద్రయ్య శతకం పేరైతే చంద్రమౌళీశ్వర శతకం. మరి ఈయన కాలం 1934-2001. 1934లో జన్మించాడు, 2001లో మరణించాడు. ఈయన చంద్రమౌళీశ్వర శతకము, ఇమ్మడిజెట్టి చంద్రయ్య. ఈయన నాగర్ కర్నూలు జిల్లా తాళపల్లి గ్రామంలో జన్మించాడు. హనుమద్రామ సంగ్రామము, భక్త సిరియాల అనేటటువంటి రచన, వీరబ్రహ్మేంద్ర విలాసం అనే హరికథ, రామ ప్రభు శతకము, మృత్యుంజయ శతకము. ఇదే ఇంపార్టెంట్. మృత్యుంజయ శతకం ఎవరు రాశారని అడుగుతాడు, అది ఇంపార్టెంట్. పాలెం వెంకటేశ్వర శతకము, శ్రీ శిరీష గగండిక మహత్యము, అలాగే కర్పరాద్రి మహత్యము అనేటటువంటి కావ్యాలు రాస్తున్నాడు. ఎవరమ్మా అని అడిగితే ఇమ్మిడిజెట్టి చంద్రయ్యగా మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మిత్రులారా, డెఫినెట్లీ ఆ ఆధునిక యుగంలో వచ్చినటువంటి యొక్క శతక కవుల కోసం డెఫినెట్లీ మనం తెలుసుకోవాలి. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇచ్చాడు ప్రవేశికలో, పద్య ప్రక్రియలో శతకం ఒక విభాగం. నీతిని, జీవిత అనుభవాలను, భక్తిని, వైరాగ్యాన్ని శతక పద్యాలు కవులు చెప్పారు. ఈ పద్యాలు నైతిక విలువను పెంపొందిస్తూ రసానుభూతిని కలిగిస్తాయి. ఇటువంటి పద్యాలను మనం ఇప్పుడు ఆస్వాదిద్దాము, ఒకసారి విందామని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే యథావక్కుల అన్నమయ్య ఏ శతకం రాస్తున్నాడు, సర్వేశ్వర శతకం రాశాడని మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే సర్వేశ్వర శతకం రాసింది ఎవరమ్మా అని అడిగితే యథావక్కుల అన్నమయ్యగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు, యథావక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం ఈయన యొక్క కాలం ఏదమ్మా మనం చెప్పాము 12వ శతాబ్దం, కానీ టెక్స్ట్ బుక్లో 13 ఇచ్చున్నాడు కాబట్టి దాన్ని మనం ఫాలో అవ్వాలి. మరొక విషయం ఏంటంటే యథావక్కుల అన్నమయ్య శతకత్రయంలో ఒకటిగా మీరు గుర్తించండి. ఈయన అంటాడు చూడండి, కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కులంబులన్ కూలినన్ జలదల్ మేరను ఆక్రమించి సముద్రం చద్భంగి ఉప్పొంగినన్ జలజాత ప్రియ శేతబానుల యథా సంచారముల్ దప్పినన్ తలకుండబ్బడు చొప్పదప్పడు భవద్భక్తుండు సర్వేశ్వర, భవద్భక్తుండు సర్వేశ్వర, సర్వ ప్లస్ ఈశ్వర, అంతా వ్యాపించినటువంటి ఈశ్వర, భవద్భక్తుడు, భవద్భక్తుడు నీయందు భక్తి కలిగిన వాడు. చూడండి, సర్వేశ్వర నీయందు భక్తి కలిగిన వాడు కులశైలంబు పాదు పెళ్లిగిలి దిక్కులంబులన్ కూలినన్, కుల పర్వతాలన్నీ చెల్లాచెదురైన
కుల పర్వతాలు అంటే గొప్ప గొప్ప పర్వతాలు ఉంటాయే, ఆ పర్వతాలు చల్లా చెదురై మొత్తం అయిపోయినా కూడా, చల్లా చెదురైనా కూడా జలదుల్ మేరలను ఆక్రమించి సముదంచద్భంగి ఉప్పొంగిన, హద్దులు దాటి ఉప్పొంగినా కూడా జలజాత ప్రియ శీతబానులు, శీతలము అంటే ఇక్కడ చంద్రుడు, బాణుడు అంటే సూర్యుడు, శీతబానులు అంటే సూర్యచంద్రులు. ఆ సూర్యచంద్రులు గతి తప్పినా కూడా చూడండి, యథా సంచారము దప్పిన తలకొండుబ్బడు చొప్పు దప్పడు భగవద్భక్తుండు సర్వేశ్వరా. నీ భక్తుడు చలించడు, పొంగిపోడు, పద్ధతి తప్పడు, నీతిని వదలడు. అది నీ యొక్క భక్తుడు. నిన్ను ఎవరైతే పూజిస్తారో వాళ్ళందరూ కూడా, ఎక్కడ సింపుల్గా మనం చూసినట్లయితే, నీ యందు భక్తి కలిగిన వాడు ఎన్ని ఆపదలు వచ్చినా కూడా అతను చలించడు, ఎన్ని బాధలు వచ్చినా చలించడు. పర్వతాలు కూలిపోయినా, సముద్రాలు ఉప్పొంగినా, సూర్యచంద్రులు తమ యొక్క స్థానాలు, అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు కదా, లేదా చంద్రుడు రాత్రిపూట కనిపిస్తాడు, అంటే చంద్రుడు ఉదయం పూట, సూర్యుడు రాత్రిపూట వచ్చినా కూడా అసలు అవన్నీ పట్టించుకోడు, నీ యందు మాత్రమే ధ్యానం కలిగి ఉంటాడు, అటువంటి వాడు నీ భక్తుడు అని చెప్పి సర్వేశ్వర శతకంలో చెప్పాడు. బిట్ అడిగే విధానం మనకి ఇంపార్టెంట్ కాబట్టి, కుల శైలంబులు పాదు పెళ్ళగిలి దిక్కులంబులను కూలిన అనే పద్యాన్ని రాసిన కవి ఎవరని అడిగితే యథావాక్కుల అన్నమయ్యగా మాత్రం మనం ఆన్సర్ చేస్తాం, గమనించండి. తర్వాత శ్రీకాళహస్తీశ్వర శతకం ఎవరు రాశారు? దోర్జటి, చెప్పాను ఆల్రెడీ ఇది కూడా. మరి శ్రీకాళహస్తీశ్వర శతకం రాసిన దోర్జటి అంటాడు, జాతులు చెప్పుట సేవ చేయుట మృషల్ సంధించుట న్యాయ విఖ్యాతిం పొందుట కొండగాడౌట హింసారంభకుడౌట మిథ్యా తాత్పర్యములాడుటన్నియున్ పరద్రవ్యంబునాశించి ఈ శ్రీతానెన్ని యుగంబులుండగలదో శ్రీకాళహస్తీశ్వరా. శ్రీ అంటే సాలిపురుగు, కాలం అంటే పాము, హస్తి అంటే ఏనుగు అని మనం చెప్పొచ్చు. జాతులు చెప్పుట సేవ చేయుట, జాతులు చెప్పుట అంటే జ్యోతిష్యాలు చెప్పుట. కొంతమంది జ్యోతిష్యాలు చెప్తుంటారు, జాతకాలు చెప్తుంటారు. మరి వాడి జాతకం వాడు తెలుసుకోవచ్చు కదా, వాడు నిజంగా జాతకం తెలిసిన వాడైతే చాలామంది అదంతా మోసం అమ్మ. జాతకం నమ్ముతారు చాలామంది, అది నిజమని అనుకుంటారు, కానీ అయితే అందులో ఎంతో కొంత నిజం ఉంటూ ఉండొచ్చు తప్ప 100కు 100% అది నిజం కాదు. నిజంగా జాతకం తెలిసిన వాడైతే వాడి జాతకం వాడు తెలుసుకోవచ్చు కదా, వాడికి ముందే తెలిస్తే ఏదో లాటరీ టికెట్ ముందే కొనుక్కోవచ్చు కదా, ఈ నెంబర్కి వాడికి వచ్చేస్తుందంటే. అంటే అదే చెప్తున్నాడు, ఆ రోజులు 16వ శతాబ్దంలో చెప్తున్నాడు ఏమని, జాతులు చెప్పుట సేవ చేయుట మృషల్ సంధించుట, అంటే తప్పుడు జోస్యాలు చెప్పడం, సేవలు చేయడం, అబద్ధాలు ఆడుట, వంకర మార్గంలో చూడండి, విఖ్యాతి పొందుట కొండుగాడవుట, సంపాదించడానికి ప్రయత్నం చేయడం, చాడీలు చెప్పేవాడు ఒకట, కొంటిగాడు ఒకట అంటే చాడీలు చెప్పేవాడు ఒకట, హింసను ఆరంభించిన వాడు ఒకట, అనవసర అర్థాలు చెప్పడం లాంటి పనులు ఇతరుల ధనాన్ని ఆశించి చేస్తున్నవే కానీ ఇలా సంపాదించినది ఏదైనా ఎంతకాలం నిలుస్తుంది, నిలవదని. అంటే పరద్రవ్యంబు నాశించి ఈ శ్రీతానెన్ని యుగంబులు ఉండగలదో, ఇటువంటి శ్రీ అంటే ఎక్కడ ధనం, అటువంటి డబ్బు ఎన్ని యుగంబులు ఉండగలదో, ఎన్ని యుగాలు ఉంటుంది అంటే ఎంతకాలం, అంటే మనం ఇతరులను మోసం చేసి సంపాదించినటువంటి ధనం ఎక్కువ కాలం నిలవదు, మనం నిజాయితీగా సంపాదించిన ధనమే మనకు శాశ్వతంగా ఉంటుంది. ఇతరులను మోసం చేసి మనం ఏదైనా డబ్బు సంపాదిస్తే అది ఖచ్చితంగా పోతుంది అని చెప్పి ఇక్కడ ఈ శతకంలో చెప్పున్నాడు దోర్జటి. తర్వాత మనం చూడండి యలకూచి బాలసరస్వతి. యలకూచి బాలసరస్వతి రాసున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మల్లభూపాలి శతక మనిషి మనం చెప్పాం. ఏమంటాడు చూడండి, చెవుకు గొండల ముప్పుగాదు శృతమే చేదమ్మకిన్ కంకణంబు విభూషాడ్యము కాదు దానమే మహిన్ పుణ్యాత్మున్మేనికిన్ ప్రవిలేపంబులుగావు సొమ్ములు పకార ప్రౌఢియే నిక్కమౌలవితేంద్రితిగా వైభవ సురభిమల్ల నీతి వాచస్పతి
మల్లభూపాలయం ఉంది. ఈ మల్లభూపాలయం యొక్క మకుటం ఏదని అడిగితే సురభిమల్ల నీటి వాచస్పతి, సురభిమల్ల నీటి వాచస్పతి. ఓ మల్లభూపాలియా, నీతిలో గొప్పవాడా అని చెప్తూ అంటుంది. ఇక్కడ అంటున్నాడు చూడండి, వైభవంలో ఇంద్రుని మించిన వాడా. ఇక్కడ నీతి మా సురభిమల్ల అంటే వైభవంలో, అంటే అవితేంద్రితిగా వైభవ అంటే వైభవంలో ఇంద్రుని మించిన వాడా, నీతిలో బృహస్పతితో సమానమైన వాడా, బృహస్పతితో సమానమైన వాడా ఓ సురభిమల్ల, ఓ సురభిమల్ల. చెవికి గుండల ముప్పుగాదు, చెవులకు శాస్త్ర పాండిత్యమే అందం కానీ కుండలాలు కావు. చెవికి శాస్త్ర పాండిత్యమే అందం కానీ, చూడండి ఏమంటున్నాడు, చెవికి గుండల ముప్పుగాదు శృతమే చేదన్మికిం కంకణంబు. చెవికి గుండల ముప్పు కాదు శృతమే. చెవికి మంచి బంగారు వస్తువులు ధరిస్తారే అది గొప్ప కాదు, శాస్త్రాన్ని మీరు వినండి అదే గొప్ప అని అంటున్నాడు అనమాట. అంటే ఇక్కడ చెవులకు శాస్త్ర పాండిత్యమే అందం కానీ ఆభరణాలు కాదు అని అంటున్నాడు. అలాగే చేతులకు దానమే అందం కానీ కంకణాలు కావు. చూడండి ఏమంటున్నారు ఇక్కడ, చేదన్మికన్ కంకణంబు విభూషాడ్యము కాదు దానమే. చేతులకు బంగారు గాజులు వేసుకుంటే అది కాదు అందము, చేతికి అందం దానమే, దానగుణమే చేతికి అందమట. మహిన్ పుణ్యాత్మునేన్మికిన్ ప్రవిలేపంబులుగావు. శరీరానికి పరోపకారణ ఆభరణం కానీ సుగంధ లేపనాలు కావు. కొంతమంది సెంటు పూసేసుకుంటారు, ఉల్లంతా రాసేసుకుంటారు 1 కిలోమీటర్ వరకు. అబ్బా ఆడొస్తే తెలిసిపోద్ది మనకి ఎంత స్మెల్ వస్తుందో. అది కాదు నీ శరీరానికి అందం. ఏంటి నీ శరీరానికి అందం ఏంటంటే పరోపకార బుద్ధి. అంటే పరోపకారమే, ఇతరులకు ఉపకారం చేయడమే, అదే చెప్తున్నాడు అనమాట. మహిన్ పుణ్యాత్మునిమేన్కిన్ ప్రవిలేపంబులు కావు సొమ్ములుపకార ప్రౌఢియే నిక్కమౌలవితేంద్రాతిగా వైభవ. వైభవంలో ఇంద్రుని మించిన వాడా, నీతిలో బృహస్పతితో సమానమైన వాడా ఓ సురభిమల్లా. చెవులకు శాస్త్రాలే అందం తప్ప ఆభరణాలు కాదు, చేతులకు దానమే అందం తప్ప గాజులు కాదు, బంగారు ఆభరణాలు కాదు, శరీరానికి సువాసన వెదజల్లే సెంటు కాదు, సుగంధ ద్రవ్యాలు కాదు. నీ శరీరం పరోపకార బుద్ధితో ఉంటేనే అదే అందం అని చెప్పి ఎలకూచి బాలసరస్వతి ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. తర్వాత నారద వెంకయ్య భాస్కర శతకము. భాస్కర్ అంటే ఓ సూర్యదేవ. ఆయన ఏమంటాడు చూడండి, భాస్కరా ఓ భాస్కర ఓ సూర్యదేవా, భూపతికాత్మ బుద్ధి మదిన్ పుట్టని చోట ప్రధానులెంత ప్రజ్ఞా పరిపూర్ణులైన కొనసాగదు కార్యము కార్యదక్షులై యోపిన ద్రోణ భీష్మ కృప యోధులనే కూడి కౌరోక్ష్మాపతి కార్యమేమైనన్ జాలిరేచేయగవారు భాస్కరా, జాలిరచేయగవారు భాస్కరా. నారద వెంకయ్య అంటున్నాడు, భాస్కర రాజుకు సరైన ఆలోచన పుట్టినప్పుడు మంత్రులెంత తెలివి గలవారైనా ఆలోచన పుట్టినప్పుడు రాజుకు మంచి ఆలోచన ఉండాలి. మనల్ని పరిపాలించేవాడు మంచివాడు అయి ఉండాలి. పక్కన మంత్రులు ఎంత మంచివాళ్ళైనా కూడా వీడు మంచివాడు కాకపోతే వాళ్ళు ఎంత మంచిగా చెప్పినా కూడా వాడు వినడు, మూర్ఖుడు అనమాట, ఎవరి మాట వినడు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు అదృష్టవంతులు. ఎందుకంటే మీ ముఖ్యమంత్రి దగ్గరికి మామూలు సాధారణమైన ప్రజలైనా వెళ్ళగలరు. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గరికి ప్రజలు కాదు కదా, ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారు, మినిస్టర్ కూడా అపాయింట్మెంట్ దొరకదు. అలాంటి దరిద్రులు ఉన్నారు, గమనించండి. మరి ఎవరి కోసమో మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే భూపతికాత్మ బుద్ధి మదిన్ పుట్టని చోట, భూపతికాత్మ బుద్ధి మదిన్ పుట్టని చోట, రాజుకు సరైన ఆలోచన పుట్టనప్పుడు, రాజుకు మంచి ఆలోచన పుట్టనప్పుడు మంత్రులు ఎంత తెలివి గలవారైనా, మంత్రులు ఎంత మేధావులైనా కూడా కార్యాన్ని నెరవేర్చలేరు. కార్యాన్ని అంటే ఆ పనిని
నెరవేర్చలేరు. ప్రజ్ఞా పరిపూర్ణలైన కొనసాగదు కార్యము, అవ్వదు. అది కార్యదక్షులయ్యోపిన, దానికి ఉదాహరణ చూడండి. కార్యాలోచన లేని దుర్యోధనుడు ఉంటాడు. దుర్యోధను పనుల్ని కార్యదక్షులైన ద్రోణుడు, భీష్మ, కృపాచార్యాది మహావీరులు నెరవేర్చలేకపోయారు కదా, అంతే కదా. కౌరవుల పక్షాన ఉన్నారు గొప్ప గొప్పవారు, భీష్ముడు కానీ, అలాగే ద్రోణుడు కానీ, కృపాచార్యుడు కానీ, ఎవరు కూడా ఆ యొక్క కౌరవుల్ని విజయాన్ని వైపు నడిపించలేకపోయారు. ఎందుకంటే ఆ రాజు మూర్ఖుడు, మరి ఎవరి మాట వినడు కాబట్టి మరి ఆడికి వాటం తప్పలేదనమాట. అది మనం చూసుకోవచ్చు, అది మనం గమనించవచ్చు. భాస్కర శతకము తర్వాత మరొక శతకము ఉప్పల సత్యనారాయణచారి రాసినటువంటి ఉత్పలమాల శతకము. ధనము ధనాభిమానము సదా ధనతృష్టయుము మూడు దోషములు ధనికును కందు తొల్తటిది ద్రవ్యము పేదకు లేదు కావునన్ ధనికును కంటే పేదకుడ ధన్యుడు ఆతని తృష్ణ సజ్జనాప్తిని యసించు వెంకటపతి అఖిలాండపతి శ్రియహపతి. ఇక్కడ మొక్కటం చూడండి, ఉత్పలమాల శతకం. వెంకటపతి, అఖిలాండపతి, శ్రియపతి అని అన్నాడు. ఓ వెంకటపతి, బ్రహ్మాండనాథుడా, లక్ష్మీపతి అని సంబోధిస్తూ ధనంపై అభిమానం, ఎల్లప్పుడూ ధనం సంపాదించాలనే కోరికనే మూడు దోషాలు ధనికునికి ఉన్నాయి. డబ్బున్నవాడు అంటే ఎప్పుడు కూడా ధనం సంపాదించాలనే కోరిక ఉంటుంది. ధనం అంటే ధనంపై అభిమానం, ఎల్లప్పుడూ ధనం సంపాదించాలనే కోరిక. డబ్బు, ధనం మీద అభిమానం, వాడికి ఇంకా కోరిక ఏంటంటే ధనం సంపాదించే కోరిక అనే మూడు కూడా దోషాలు ఉన్నాయి. కానీ పేదవాడికి ధనం ఉండదు. ధనంపై ఆశ ఉన్న మంచివారికి దగ్గరగా ఉండడం వలన అది కూడా నశిస్తుంది. కావున ధనికుని కంటే పేదవాడే ధన్యుడు కదా. కొంతమందికి 100 కోట్లు ఉంటుంది, పాపం సరిగ్గా తినలేరు వాళ్ళు. ఎందుకంటే వాడి ఒంటి నిండా జబ్బులే, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. పేదవాడు హాయిగా చలిదనం తింటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, ఆరోగ్యంగా మరణిస్తాడు. వీడు ఎన్ని కష్టాలు పడి కొన్ని కోట్లు సంపాదించినా కూడా ప్రయోజనం ఉండదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. గౌరీ భట్ల రఘురామ శాస్త్రి రాసినటువంటి శతకం చూడండి. గరమున్ మృంగి హరించితిన్ సుజన దుఃఖమంచు నీ ఆత్మలో మురియంబోకు మనుష్య దుర్విషమన్ముంపుమా ముందు ఈ నరులందుండు విషమ్ము సూది నిడనైన స్పంది లేదో ప్రభుహర శ్రీ వేములవాడ రాజఫణిహర రాజరాజేశ్వర నాగరాజును మెడలో ధరించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకం. విషాన్ని మింగి దేవతల దుఃఖాన్ని హరించినానని నీలో నువ్వు మురిసిపోకు. మనుషుల్లో సూది మనకు కూడా తావులేనంత విషం నిండిపోయింది. అంటే ప్రతి మనిషిలో కూడా విషం దాగి ఉందే. ఆ మనుషుల్లో భయంకరమైన విషాన్ని ముందు తొలగించవయ్యా. నువ్వేంటి దేవతల్ని కాపాడావు, విషాన్ని మింగి నువ్వు దేవతలను కాపాడావు అనుకుంటున్నావు, కానీ మనుషుల్లో ప్రతి వారి యొక్క శరీరంలో అణువణువున కూడా విషం దాగి ఉంది. ఆ విషాన్ని తొలగించవయ్యా, మంచి మార్గంలో ఈ ప్రజలను నడిపించవయ్యా అని చెప్పి గౌరీ భట్ల రఘురామ శాస్త్రి చెప్పడం జరిగింది. తర్వాత మనం చూసినట్లయితే అందే వెంకటరాజన్ రాసినటువంటి శతకము. ఈయనేమంటాడు చూడండి. మనం చూసినట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అమ్మా ఒకసారి చూద్దాం. ఈయనేమంటాడు, కూతురు చందాన కోడలను చూచిన మండునే ఘోరముల్ మందిరమున. అంతే కదా, ఇంటికి కోడలు వస్తుంది, కోడల్ని కూతురుని చూసుకున్నట్టుగా చూసుకుంటే అసలు ఇంట్లో ఏ గొడవలు ఉండవు. కార్మిక జనుల భాగస్థులుగా క్రమ్మునే అలజడుల్ కర్మశాల. ఈ కార్మికులు ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి కార్మికుల్ని వాళ్ళని కూడా భాగస్వాములు చేసినట్లయితే, వాళ్ళని కూడా వీళ్ళు భాగంగా మనం చేసినట్లయితే ఏంటి అందులో లాభాలు మీకు ఇస్తామని చెప్పి భాగస్వాములు చేసినట్లయితే వాళ్ళు ధర్నాలు చేయరు, ఏం చేస్తారేంటి అక్కడైనా వాళ్ళకు కూడా మంచిదే కదా, ఉత్సాహం ఉంటుంది. అలాగే దళితుల నిజ సహోదరులుగా మిన్నంచ పుట్టునే ఉత్పాతములు జగాన
దళితులు ఊరి నుంచి కొంచెం దూరంగా వెలువడినటువంటి దళితుల్ని మన సోదరభావంతో హత్తుకొని వాళ్ళని మంచిగా మనం ప్రోత్సహించినట్లయితే ఈ కులమత భేదాలు ఎందుకు ఉంటాయి అని అంటున్నాడు. పరమతస్తుల తమవారుగా ప్రేమించారో రేగునే కలహాగ్ముల ఆగడములు. అసలు ఈ గొడవలు ఏమైనా జరుగుతాయా? ఎలా ఇక్కడ మనం చూసినట్లయితే పరమతస్తులు తమ వారుగా ప్రేమించాం. ఈ పరమతస్తులు ఇతర మతస్థులను కూడా మన ప్రేమగా తమ వారుగా మనం ప్రేమించినట్లయితే ఈ కలహాగ్నులు ఏమి ఉండవు కదా. కులమతాలు ఈ యొక్క క్యాస్ట్ ఫీలింగ్లు ఉండకూడదని చెప్పి వెంకటరాజన్ చాలా గొప్ప పద్యం రాస్తున్నాడు చూడండి. అఖిల జీవుల తనవోలే ఆదరింప ఉద్భవించునే ఆపదలు ఉరివియందు వరశుభ విలాస శ్రీ నెంబగిరి నివాస భవ్య గుణధామ నరసింహ దివ్యనామ. ఇక్కడ మీరు బాగా గమనించండి. బాగా గమనించినట్లయితే మీరు చూసినట్లయితే మిత్రులారా ఇక్కడ ఇది ఉంది కదా, దీన్నే మనం ద్విపాదముక్తంగా కూడా మనం చెప్పొచ్చు. అంటే వెంకటరాజం రాసినటువంటి శతకము ద్విపాదముక్తంలో ఉంది. అలాగే చివర పద్యం ఈ పాఠ్య భాగంలో ఎమ్మడి జట్టి చంద్రయ్య రాస్తున్నాడు. అదే చంద్రమౌళీశ్వర శతకం. శతకం పేరు ఏం పేరు సార్? చంద్రమౌళీశ్వర శతకం. ఈయనేమంటాడు చూద్దాం. ఆశా పాశాని బద్ధుడై చెడక నిత్యం బోర్పుతో దేశికా దేశంబూందాచి యోగ విధులద్దిన్ సల్పుచున్ భవ్యమౌనాశీర్వాదము వద్దచే బడసితానందగవు అంచితం బౌ శాంతంబును అచ్యుతాచ్యుత పదాబ్జ చంద్రమౌళీశ్వర చంద్రమౌళీశ్వర శతకం. ఇమ్మడి జట్టి చంద్రయ్యాట. చంద్రమౌళీశ్వర శతకం ఈయనమంటాడు, విష్ణువుచే పూజింపబడిన పాదపద్మాలు కలిగిన ఓ చంద్రమౌళీశ్వర ఆశ అనే పాశంచే బంధించబడి చెడిపోకుండా ఎల్లప్పుడూ ఓర్పుతో చూడండి. ఆశ అనే పాశంతో బంధించబడి చెడిపోక ఎల్లప్పుడూ ఓర్పుతో గురువు ఆదేశాలను తలదాల్చి యోగాభ్యాసన విధులను ఆచరిస్తూ వారి దివ్యమైన ఆశీర్వాదాన్ని పొందినవాడే శిష్యుడు శ్రేష్టమైన శాంతిని పొందగలుగుతాడు. మనిషికి ఆశ ఉండకూడదని అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆశ అనేది పాశము. ఆశ అనేటటువంటి పాశము. ఆశ అనేది పాశము రూపక సమాసం. అది సమాసాలు చెప్పినప్పుడు చెప్దాం. నిబద్ధుడై చెడక నిత్యం ఓర్పుతో ఎల్లప్పుడు ఓర్పుతో దేశికా దేశం బంధులం దాల్చి యోగ విధులద్దిన్ యోగ విద్యను అభ్యసించి సల్పుచున్ భవ్యమౌ నాశీర్వాదము వజ్జ అంటే గురువు ఉపాధ్యాయుడిచే బడసితానందగౌనౌ అంచితం బౌ శాంతంబును అలాంటి వాడే శాంతి సుఖాలు ఆశీర్వాదాన్ని పొందినవాడే శిష్యుడు శ్రేష్టమైన శాంతిని పొందుతాడని చెప్పి చాలా చక్కగా ఈ యొక్క ఇమ్మడి జట్టి చంద్రయ్య చంద్రమౌళీశ్వర శతకాన్ని రాయడం జరిగింది. ఇది మనం చూసినట్లయితే అయితే మిత్రులారా, చాలా మంది మనకి లైవ్ క్లాసులు అయిపోతున్న కొలది చాలా మంది అడుగుతున్నారు, సార్ మళ్ళీ లైవ్ క్లాసులు ఎప్పుడు మళ్ళీ టెక్స్ట్ బుక్ స్టార్ట్ చేస్తారంటే టెక్స్ట్ బుక్ లైవ్ క్లాస్ మరి అయితే స్టార్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఈ బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ప్రీవియస్ పేపర్లు అనాలిసిస్ చేసుకుంటే ఓవరాల్గా అన్నీ కవర్ అయిపోతాయి. అంటే సాహిత్యం తీసుకుంటే యుగ విభజన ప్రకారంగా కంప్లీట్ చేద్దాం. అంటే నన్న యుగంలో గతంలో వచ్చిన ప్రశ్నలన్నీ ఒక 30-40 ప్రశ్నలు తీసుకుంటే ఉదాహరణకి క్రింది వాటిలో నన్నయ్య బిరుదు కానిది అడిగాడు అనుకోండి, 3 బిరుదుల కోసం ఎక్స్ప్లెనేషన్, ఆయన యొక్క కవిత గుణాలు ఎక్స్ప్లెనేషన్, ఆయన యొక్క ఏదైనా ఒక రచన ఆ రచన మొత్తం ఎక్స్ప్లెనేషన్, అంటే మొత్తం కవర్ అయిపోద్ది. అక్కడ నన్న యుగం అయిపోయింది, శివకవ్యుగం అయిపోయింది, తెక్కన యుగం అయింది. అలాగా ప్రక్రియలు తీసుకున్నప్పుడు నవల నుంచి ఏ ప్రశ్నలు వచ్చాయి, నవల నుంచి ప్రశ్నలు వచ్చినప్పుడు ఆ నవల ఉదాహరణకు రాజశేఖర చరిత్ర
ఎవరు రాశారు నవల అని అడిగితే కందుకూరి వీరేశలింగం అని అందరికి తెలుసు. అక్కడ ఇంకా మిగతా 3 పేర్లు ఇస్తారు కదా. రాజశేఖర చరిత్ర నవల రాసింది ఎవరని అడుగుతారు, కందుకూరి వీరేశలింగమ, లేదా చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు, లేదా ఎవరు 4 పేర్లు ఇస్తాడు. అంటే అక్కడ ఆన్సర్తో పాటుగా 3 ఆప్షన్లు కూడా వాళ్ళు రాసిన నవలలు కూడా అక్కడ రాసామనుకోండి, మొత్తం అక్కడ నవలలన్నీ కవర్ అయిపోతాయి అన్నమాట. ఎంత బాగుంటుందంటే కాన్సెప్ట్. అది త్వరలో ఈ టెక్స్ట్ బుక్స్ లైవ్ అయిపోయిన వెంటనే దాన్ని మనం లైవ్లో ఇవ్వడానికి రోజుకు ఒక 50 క్వశ్చన్స్ మనం ఒక్కొక్క యుగం కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సబ్జెక్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. త్వరలో దానికోసం మీరు సిద్ధంగా ఉండండి. సరే, ఇక్కడ అవగాహన ప్రతిస్పందన ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక పద్యం ఇచ్చున్నాడు. ఈ పద్యాన్ని ప్రసిద్ధ రామప్ప వరకవి సిద్ధప్ప, కరీంనగర్ జిల్లా రామప్ప వరకవి సిద్ధప్ప రాశాడు. ఏమంటాడు అంటే కోపం కోసం, కోపంబు చేనరులు క్రూరాత్ములగుదురు, కోపం వలన క్రూరులుగా తయారవుతారు. కోపంబు మనుషుల కొంప ముంచు, మన కోపమే మన శత్రువు అంటారు కదా, కొంప ముంచుతుంది. కోపంబు వలననే పాపంబులను హెచ్చు, పాపాలు కోపాల వల్లే ఎక్కువ అవుతాయి. కోపంబుననే నింద కూడా వచ్చు, కోపం వల్లే నింద వస్తుంది. కోపంబు తన చావు కొంచెంబు నెరగదు, కోపంబు మిత్రులను కొంచెపరచు, మిత్రులు చాలా తక్కువ చేస్తుంది. మన కోపం దానికి ఎవరు మనతో స్నేహం చేస్తారు, చెయ్యడు కదా. అలాగే కోపంబు హెచ్చిన శాపంబులను వచ్చు, కోపాలు వస్తే మనల్ని శపిస్తారు చాలామంది, శాపాలు వస్తాయి. కోపంబు చూడగా కొరువి యోగును, కోపం చూస్తే కొరువి, మన కొరువును మనం పెట్టుకున్నట్టే. కోపం ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కోపము నరుని శాంతము కూల్చును భువి. ఈ కోపము నరుణ్ణి కూల్చేస్తుంది. లేదు వెదికన ఇటువంటి చేదు ఫలము, చేదు ఫలంతో పోల్చాడు. చేదు పండు ఇది. అంటే కోపం అంతటి చేదు ఫలం మరొకటి లేదట. వినుడు మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప, కనుడి కరమప్పు కవికుప్ప కనకమప్ప అంటూ చాలా చక్కగా దీన్ని చర్చించడం జరిగింది. ఈ పద్యం ఆధారం కింది ప్రశ్నలు జవాబులు గుర్తించన్నాడు. కవి చేదు ఫలం అని దేన్ని అన్నాడంటే కోపాన్ని అన్నాడు కదా. ఇక్కడ చేదు ఫలం అన్నాడు దేన్ని, కోపాన్ని. కోపం చేదు ఫలం అట. కోపం ఎక్కువైతే వచ్చే ఫలితం ఏదమ్మా అని అడిగితే, కోపం ఎక్కువైతే ఫలితం ఇక్కడ మనం చూసినట్లయితే కోపం ఎక్కువైతే శాపం పెడతారు చాలా మంది. చూడండి, శాపం. కోపం చేత మనుషులు ఎట్లా మారుతారు? క్రూరాత్ములుగా మారుతారు. అలాగే శాంతం అనే పదానికి అర్థం మొత్తం. శాంతం అంటే మొత్తం. కోపం ఎవరి కొంప ముంచుతుంది అంటే మనుషులు. ఇక్కడ మనుషుల యొక్క కొంప ముంచుతుంది. ఈ విషయాన్ని మాత్రం మనం గమనించాలి. తర్వాత నిక్కం. ఇక్కడ పదాలకు అర్థాలు అన్నాడు. ఆపద అంటే కష్టం, అందరికి తెలుసు. నిక్కం అంటే అందరికి తెలుసు కదమ్మా, నిజం. నిక్కం అంటే ఏంటి సార్? నిజం. వజ్జ అంటే ఉపాధ్యాయుడు. మనం దీనినే గురువుగా కూడా చెప్పొచ్చు. మనకి ఇక్కడ పద్యంలో గురువు అని ఇచ్చాడనమాట. ఇందుకు లాస్ట్ పద్యంలో గురువు మాటలు వినాలన్నాడు కదా. ఉపాధ్యాయుడు అంటే గురువు. అలాగే తృష్ణ అంటే కోరిక లేదా దప్పిక అని కూడా అనవచ్చు. కోరిక లేదా దప్పిక అని కూడా మనం అనవచ్చు. అలాగే విభూషణం అంటే ఆభరణం. ఏంటి సార్? ఆభరణం అనేసి మాత్రం మనం ఆన్సర్ చేయొచ్చు. ఇది మనం చూసినట్లయితే అర్థాలు. అలాగే మనం పర్యాయ పదాల కోసం కూడా మనం చర్చించవచ్చు. ఒక పదానికి అదే అర్థం వచ్చిన మరికొన్ని పదాలు కానీ చూసినట్లయితే వాటిని మనం పర్యాయ పదాలు అంటాము. కూతురు అంటే పుత్రిక, కుమార్తె కదా, సమానం. అలాగే జనకుని పుత్రిక, మళ్ళీ మన పదం వాక్యాలు రాయక్కర్లేదు. తృష్ణ సార్ చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే తృష్ణ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మిత్రులారా, ఇక్కడ తృష్ణ అంటే ఆల్రెడీ నేను చెప్పాను. ఏం చెప్పాను? కోరిక అని చెప్పేశాను. దప్పిక అనేసి కూడా మనం చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దాం. మనం చిన్న తప్పు కూడా చెప్పకూడదు. ఇక్కడ చూడండి, తృష్ణ అంటే దప్పిక, దప్పి, పిపాస.
అమ్మా కోరిక కూడా ఉంటుంది. తృష్ణ అంటే కోరిక. అలాగే దప్పిక, కోరిక అన్నా దప్పిక అన్నా ఇవి కూడా మనం చెప్పొచ్చు. మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ తృష్ణ అంటే ఏంటమ్మా అని అడిగితే మనం చూసినట్లయితే కోరిక అని అన్నాం మనం. ఇక్కడ దప్పిక గమనించండి, దప్పిక అలాగే దప్పి, దప్పిక దప్పి అలాగే కోరిక కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అట్లాగే మనం మరొక పిపాస కూడా మనం చెప్పాం, పిపాస. ఇవన్నీ కూడా సమానమైనటువంటి అర్థాలు. సజ్జనుడు అంటే సత్ ప్లస్ జనుడు, సజ్జనుడు అంటే మంచివాడు అనమాట. అంటే సత్పురుషుడు అనొచ్చు, సజ్జనుడిని సత్పురుషుడు. అలాగే సుజనుడు అని కూడా అనొచ్చు. సజ్జనుడు అంటే సత్పురుషుడు, సుజనుడు. అలాగే మహి అంటే భూమి, ధరణి, వసుధ. భూమి, ధరణి, వసుధ. అలాగే శైలం అంటే పర్వతము, అద్రి, గిరి. శైలం అన్న, పర్వతం అన్న, అద్రి అన్న, గిరి అన్న కూడా ఒకటే అనే విషయాన్ని మాత్రం మనం గమనించాలి. ఇది మనం చూసినట్లయితే ఈ యొక్క పర్యాయ పదాలు. తర్వాత ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూడండి వ్యాకరణ అంశాలు. కలహాగ్నులు, కలహ ప్లస్ అగ్నులు, కలహాగ్నులు సవర్ణ దీర్ఘ సంధి. మిత్రులారు ఇక్కడ గమనించినట్లయితే దీన్ని మరలా సవర్ణ దీర్ఘ సంధి సూత్రం చెప్పి వివరించిన అవసరం లేదు, మనకు టైం వేస్ట్. కలహాగ్నులు, కలహ ప్లస్ అగ్నులు, ఆ ప్లస్ ఆ దీర్ఘం వచ్చింది, కలహాగ్నులు. కలహ ప్లస్ అగ్నులు, కలహాగ్నులు సవర్ణ దీర్ఘ సంధి. వెంకటేశ్వర చూడండి, వెంకట ప్లస్ ఈశ్వర, వెంకట ప్లస్ ఈశ్వర. ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ ఈ పరమైంది, ఏ వచ్చింది గమనించండి. అంటే అకారానికి ఈ ఊరులు పరమైతే వరుసగా ఏవో అరలు వస్తే అది గుణసంధి. వెంకట ప్లస్ ఈశ్వర, వెంకటేశ్వర వచ్చిందా లేదా? కాబట్టి ఇది గుణసంధికి సంబంధించింది. కొండల ముప్పు, కొండల ముప్పు, కొండలము ప్లస్ ఉప్పు, కొండలము అనేటప్పుడు ఊ వచ్చింది కాబట్టి ఉత్వ సంధి. యోధులు అనేకులు, యోధులు ప్లస్ అనేకులు, ఇది కూడా ఉత్వ సంధి లేదా ఉకార సంధిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం చూడండి, ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం ఎక్కువగా ఏంటి విగ్రహ వాక్యాలు రాసినప్పుడు. నిన్న వయోవృద్ధుడు, వయసు చేత వృద్ధుడు, వయసు వలన కాదు, ఇక్కడ మనం చూసినట్లేదు వయసు చేత వృద్ధుడు. అలాగే ఇక్కడ కార్యదక్షుడు, ఇక్కడ ఒకసారి చూద్దాం. కార్యదక్షుడు అంటే కార్యమునందు దక్షుడు. చూడండి విగ్రహవాక్యం, కార్యమునందు. ఈ కార్యమునందు దక్షుడు గమనించండి మిత్రులారా, కార్యమునందు దక్షుడు. అందు ఎప్పుడైతే వచ్చిందో అది సప్తమి తత్పురుష సమాసంగా మనం చెప్పుకోవచ్చు. అందుకే మీకు ఖచ్చితంగా విభక్తులు రావాలి. డూ మూవులు ప్రథమ విభక్తి, నిన్ను లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేన్ తోడంతోన్ తృతీయ విభక్తి, ఇవన్నీ కూడా మనకు రావాలి. అలాగే మూడు దోషములు, ఎప్పుడైతే మూడు అంకె వచ్చింది కాబట్టి ద్వితి సమాసం, మూడైన దోషములు, మూడు దోషములు. అలాగే కర్మశాల, కర్మ కొరకుశాల, కొరకు ఎప్పుడు వచ్చిందో చతుర్థి తత్పురుష, చతుర్థి తత్పురుష సమాసం. ఆశాపాశం, ఆశకి పాశానికి అభేదం చెప్పడం జరిగింది. ఆశ, ఆశ అనిడి పాశం. ఎప్పుడైతే ఆశ అనిడి పాశం వచ్చిందో ఆశాపాశం, ఆశ అనిడి పాశం, ఇది రూపక సమాసంగా మాత్రం మనం అబ్జర్వ్ చేయాలి. అది మనం చూసినట్లయితే. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే సరళాదేశ సంధి ఇచ్చున్నాడు చూడండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సంధి సార్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ కొత్త సంధి వచ్చింది గమనించండి, సరళాదేశ సంధి. అయితే సరళాదేశ సంధి చూద్దాం ఒకసారి. కింద పదాలు చదవండి, పదంలో చివరి అక్షరం కింద గీతలు రాయండి అన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే పూచెను, చూసెను, వచ్చెను, తినెను, చేసెన్, నడిచెన్, వెళ్ళెన్. ఇవన్నీ గమనిస్తే మనం చూసినట్లయితే చివర ను అలాగే ఇన్ ఉన్నాయి కదా, వాటి కోసం మనం గమనిద్దాం. అంటే పదాల చివర నకారం ఉంది అంతే కదా. చూసెను అనేటప్పుడు నా ఉంది అలా.
ఈ నకారాన్ని ధృతం అంటారు. ఇది మీరు గుర్తుంచుకోండి, ధృతం అంటారు. ఇక్కడ అడుగుతాడు ధృతం అనగా డాష్ అని అడుగుతాడు. నకారం. నకారం ప్రతి పాయింట్ కూడా బిట్టే, ప్రతి అంశం కూడా బిట్టే. గమనించండి, ఇక్కడ నకారం ధృతం. అయితే ధృతం నకారం చివరి గల పదాలను ధృత ప్రకృతికాలు అంటారు. ధృతం వేరే, ధృత ప్రకృతికం వేరే, గుర్తుంచుకోండి. ధృతం అంటే కేవలం నకారం మాత్రమే, కానీ ధృత ప్రకృతికం. ధృత ప్రకృతికం అంటే నకారం చివర కలిగినటువంటి పదం. అంటే ఇదో ఓన్లీ నువ్వు ఇచ్చాడు అనుకోండి, ఇది నకారం. అలా కాకుండా మనం చూసినట్లయితే పూచెనో ఇచ్చాడు, పదం ఇచ్చాడు, పదం ఇచ్చి చివరన నువ్వు ఇచ్చాడు అనుకోండి, ఇది ధృత ప్రకృతికము. అది గమనించండి. కావున చూచెనో, పూచెనో, తినెనో, చేసెనో, నడిచెనో మొదలైన పదాలు ధృత ప్రకృతికాలే కదా. ఈ క్రింది పదాలను పరిశీలించండి అని అన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి పరిశీలిద్దాం. కింద పదాలను పరిశీలించండి అని చాలా చక్కగా ఇచ్చున్నాడు. గమనించండి. మీరు ఏం నేర్చుకున్నారు? ధృతం అంటే నకారం. నకారం చివరగా కలిగినటువంటి పదాలని ధృత ప్రకృతికాలు అంటారు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. తర్వాత ఇక్కడ పూచెన్ కలువలు. ఇక్కడ మనం చూసినట్లయితే పూచెన్ కలువలు. ఇక్కడ గమనించినట్లయితే గమనిద్దాం ఒకసారి. పూచెన్ ప్లస్ కలువలు, అలాగే దశన్ ప్లస్ చూసి, దశన్ ప్లస్ చూచి, అలాగే చేసెన్ ప్లస్ టక్కు, చేసెన్ ప్లస్ టక్కు. గమనించండి మిత్రులారా. అయితే ఇక్కడ ఏం జరిగింది? పూచెన్ ప్లస్ కలువులు కాకి, తర్వాత చేసెన్ ప్లస్ దశన్ ప్లస్ చూచు, చేసెన్ ప్లస్ టక్కు. ఇక్కడ గమనించారా? ఇక్కడ కాకి గా వచ్చింది, అలాగే ఇక్కడ దశన్ ప్లస్ చూచికి జా వచ్చింది, అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే చేసెన్ ప్లస్ టాకి డా వచ్చింది. అంటే ఇక్కడ ఒకసారి మన సూత్రంగానే మనం చూసినట్లయితే సూత్రంలోకి వెళ్దాం. కచట తప్పులు వ్యాకరణ పరిభాషలో పరుషాలని చెప్తాము, గజడ దెబ్బలకు వ్యాకరణ పరిభాషలో సరళాలని చెప్తాము. మనం స్టార్టింగ్లో వర్ణమాల చెప్పాం. వర్ణమాలలో మనం చూసినట్లయితే ఖ, చ, ట, త, ప పరుషాలు. ఇవి వర్గం యొక్క ప్రథమాక్షరాలు పరుషాలు. వర్గం యొక్క ప్రథమాక్షరాలు పరుషాలు. వర్గం యొక్క తృతీయాక్షరాలు అయినటువంటి గజడ దెబ్బలు ఏంటి? గా, జా, డా, దా, బా. ఈ గజడ దెబ్బల్ని ఏమన్నాం? సరళాలన్నాం. మన వర్ణమాల మీరు ఫస్ట్ 6th క్లాస్లో విన్నప్పుడైతే వర్గం యొక్క ప్రథమాక్షరాలు పరుషాలని, వర్గం యొక్క తృతీయ అక్షరాలు సరళాలని, వర్గం యొక్క ద్వితీయ చతుర్థ అక్షరాలని వర్గ యుక్కులని, వర్గం యొక్క పంచమాక్షరాలని అనునాసికాలు అని మనం గతంలో చర్చించుకోవడం జరిగింది. అవునా కదా? దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పరుషాలు సరళాలుగా మారుతాయి సరళాదేశ సంధిలో. పై ఉదాహరణలో బాగా సూత్రీకరిస్తే ధృత ప్రకృతికాలకు పరుషాలు పరమైతే ఆ పరుషాలు సరళాలుగా మారుతాయి. ఇప్పుడు కింద ఉదాహరణ పరిశీలించినట్లయితే ఉదాహరణకి ఏమవుతుంది? పూచెన్ ప్లస్ కలువలు ఇచ్చాడు అనుకోండి. అప్పుడు అదేమవుతుందమ్మా అని అడిగితే పూచెన్ ప్లస్ కా అనేది ఏ విధంగా మారాలి? గలువల కింద మారిపోతుంది. పూచెన్ గలువలు. అప్పుడు పూచెన్ గలువలు ఏ విధంగా మారుతుందో తెలుసా? దీన్ని పదంగా మారిస్తే పూచెన్ గలువలు 3 రకాలుగా రాయొచ్చు. పూచెన్ గలువలు చూడండి, అర్ధ సున్నా ఉంది ఇక్కడ. అలాగే పూచెన్ గలువలు పూర్తి సున్నా ఉంది. అలాగే పూచెన్ గలువలు నా కింద కావత్తు గలువలు, పూచెను గలువలు చూడండి, పూచెను గలువలు ఇన్ని రకాలుగా వస్తుందన్నమాట. దీన్ని సరళాదేశ సంధి అని అంటారు. అంటే ధృతం మార్పు చెందకుండా వచ్చింది. పై ఉదాహరణ ఆధారంగా సంధి జరిగిన విధానాన్ని సూత్రీకరిస్తే
ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి బిందు సంశ్లేషులు విభాషగా నగు, బిందు సంశ్లేషులు విభాషగా నగు అని వస్తాయి. అంటే ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు బిట్ ఏ విధంగా ఇస్తారు సార్ అని అడిగితే మనకి బిట్ ఇచ్చే విధానం ఏంటమ్మా, ఇది పదం ఒకసారి చూద్దాం. ఒకసారి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి మిత్రులారా. ఇక్కడ మీరు చూసినట్లయితే గమనించండి. ఇక్కడ మీరు బాగా పరిశీలించినట్లయితే ఇది ఇస్తాడనమాట. ఏంటి, అర్ధ సున్నాతో ఇచ్చిన, అలాగే పూచెన్ గలువలు నిండు సున్నాతో ఇచ్చిన, పూచెన్ గలువలు అని ఇచ్చిన విడదీయమంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇస్తాడనమాట. పదాన్ని ఇచ్చి విడదీయమంటాడు. ఏమని అంటాడమ్మా అని అడిగితే మనకు పదాన్ని ఇస్తాడు, పూచెన్ గలువులు విడదీయమంటాడు. అప్పుడు విడదీసినప్పుడు ఎలా విడదీయాలి, పరుషాన్ని ఉంచాలన్నమాట. పూచెన్ ప్లస్ కలువులు పూచెన్ గలువులు. ఇది పదం ఎలాగిచ్చి విడదీయమంటాడు. పదం ఇచ్చి విడదీయమంటే పూచెన్ ప్లస్ కలువులు విడదీయాలి. కానీ వాడు కలపమన్నాడు అనుకోండి, పూచెన్ ప్లస్ కలువులు ఇచ్చి కలపమన్నాడు అనుకోండి, ఇలా కలపవచ్చు. పూచెన్ గలువులు, పూచెన్ గలువులు, పూచెన్ గలువులు పైవన్నీ ఇస్తాడనమాట. ఇవన్నీ రైట్ ఆన్సర్లే. ఎందుకంటే ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి బిందు సంశ్లేష విభాషగా నగు. ఆదేశ సరళానికి అంటే ఈ సరళాలు వచ్చాయి కదా, దీని ముందున్నటువంటి ఏమన్నాడు ధృతానికి, ఈ ముందున్నటువంటి ధృతం అంటే ఏంటి, నకారానికి బిందు సంశ్లేషులు. బిందు అంటే సున్నా రావచ్చు, అర్ధ సున్నా రావచ్చు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ధృతం మీద హల్లుతో కూడింది, ధృతం మీద హల్లు కూడా రావచ్చు. ఈ విధంగా వస్తుందని ఇక్కడ చెప్పడం జరిగింది. గురువులను గాంచి ఇది ఇచ్చాడమ్మా, ఈ పదం ఇచ్చాడు, గురువులం గాంచి ఇచ్చాడు. దీన్ని విడదీయమంటాడు. అప్పుడు మీరు ఎలా విడదీయాలి చూడండి, గురువులన్ చూడండి, ఇక్కడ అర్ధసన్న ఉంది కదా, నకార పుల్లు పెట్టాలి. ఇక్కడ గాని ఏ విధంగా మార్చాలి, కాంచి. ఇప్పుడు ఇది చూడండి, ఇది ధృత ప్రకృతిక సంధి. ధృత ప్రకృతిక సంధి అన్న సరళాదేశ సంధి అన్న ఒకటే. ఎక్కువన్ ఇక్కడ చూడండి, ఎక్కువ గన్ చొప్పడ. చూడండి ఇక్కడ ఎక్కువ గన్ ప్లస్ ఇక్కడ జా అనేది చా కింద మారిపోతుంది, చొప్పడ. ఇలాగా తలన్ ప్లస్ దాల్చి అన్నాడు కదా, తా వస్తుంది అనమాట. దాకు బదులుగా తా వస్తుంది. ఇలాగ మనం చూసుకొని ఇలాగా మనం పదాలను విడదీయమంటే ఇలా విడదీయాలి. అంటే విడదీసినప్పుడు పరుషాలు ఉండాలి, కలిపినప్పుడు సరళాలు ఉండాలి. ఆ విధంగా మీరు గుర్తుంచుకోండి. అలాగే శార్దూలం కోసం ఇక్కడ శార్దూల పద్యం కోసం ఇచ్చున్నాడు. ఛందస్సులోకి వచ్చాడు. ఇక్కడ గమనించండి, కింది రెండు పద్యాలను ఘన విభజన చేసి పరిశీలిద్దాం అన్నాడు. నాశీర్వాదమును వజ్జచే ఇది పద్యం ఇచ్చున్నాడు. అంటే మస జస త త గ. ఎందుకు ఇక్కడ మూడు గురువులు ఎందుకయ్యో గమనించండి. నా దీర్ఘము, షీ దీర్ఘము, రవా కూడా దీర్ఘము. ఇది ఈ మూడు కూడా ఎందుకు ఇక్కడ మనం చూసినట్లయితే ద లఘువు, మూ లఘువు. ఇది ఎందుకు గురువు అయింది, యు ఎందుకు గురువు అయిందంటే ఇక్కడ ద్విత్వాక్షరం ఉంది. జా కింద జావుతు ద్విత్వాక్షరం కదా, కాబట్టి ఇది ద్విత్వాక్షరం. కాబట్టి ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం ఏమవుతుంది, గురువు అయింది. కాబట్టి ఇలాగా ఇది దే అనేది గురువు. ఇది ఈ విధంగా మనకు తెలిసి ఇది ఘన విభజన. అయితే ఇక్కడ శార్దూలం యొక్క లక్షణాలు మనం తెలుసుకోవాలి. మరి శార్దూలం యొక్క లక్షణాలు కానీ మనం చూసినట్లయితే శార్దూలం ఒకసారి చూద్దాం. ఈ శార్దూలం అన్ని పద్యాలకి కూడా కామన్గా 4 పాదాలు ఉంటాయి. వృత్త పద్యాలు అన్నిటికీ 4 పాదాలు ఉంటాయి. వృత్త పద్యాలు అన్నిటికీ కూడా ప్రాస ఏముంటుంది. ప్రాస అంటే ఏం చెప్పాను నేను, పద్యపాదంలో 2వ అక్షరాన్ని ప్రాస అని అంటారు. పద్యపాదంలో 2వ అక్షరాన్ని ఏమంటారు మిత్రులారా, ప్రాస అంటారు. అంటే శార్దూలంలో మనం చూసినట్లయితే 4 పాదాలు ఉంటాయి. ప్రాసనేమం కలిగి ఉంటుంది. అలాగే ఇక్కడ శార్దూలంలో ప్రతి పాదానికి 19 అక్షరాలు ఉంటాయి. ఇది ఒకటి గమనించండి. 19 అక్షరాలు ఉంటాయి, గుర్తుంచుకోండి. ఉత్పలమాలలో అయితే 20 అక్షరాలు, చంపకమాలలో అయితే 21 అక్షరాలు, శార్దూలంలో అయితే 19 అక్షరాలు ఉంటాయి. అలాగే 13వ అక్షరం యతిస్థానం. 13వ అక్షరం ఏంటమ్మా, యతిస్థానం. యతిస్థానం 13వ అక్షరము. శార్దూలంలో
వరుసగా ఏ గణాలు ఉంటాయమ్మా అని అడిగితే మస, జస, త, త, గ. మస, జస, తతగా అనే గణాలు ఉంటాయి. అలాగే 13వ అక్షరం యతిస్థానం అని అన్నాం. ఇది సార్ధూలం. సార్ధూలం యొక్క లక్షణాలు బిట్ అడిగే విధానం ఏంటంటే సార్ధూలంలో ఎన్ని అక్షరాలు ఉంటాయంటే 19, గుర్తుంచుకోండి. యతిస్థానం ఎంత అంటే 13. శార్దూలంలో గణాలు అడిగితే మస, జస, తతగ అని మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఇది శార్దూలం. అలాగే మత్తేబం. మత్తేబం కానీ మనం చూసినట్లయితే ఈ మత్తేబంలో మనం చూడండి 20 అక్షరాలు ఉంటాయి. మత్తేబంలో గల అక్షరాలు ఎన్నమ్మా? 20 అక్షరాలు ఉంటాయి. అలాగే 14వ అక్షరం యతిస్థానం. యతిస్థానం ఎంత? 14వ అక్షరం. మరి మత్తేబంలో సబరణమయవ అనే గణాలు ఉంటాయి. సబరణమయవ అనే గణాలు ఉంటాయి ఇందులో మత్తేబంలో. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఒకసారి ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఇక్కడ మనం చూసినట్లయితే ఒక చిన్న పట్టిక ద్వారా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఏంటి ఇక్కడ మనం చూసినట్లయితే ఉత్పలమాల, అలాగే చంపకమాల, అలాగే శార్దూలం, అలాగే మత్తేబం. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది అక్షరాలు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఉత్పలమాలలో 20 అక్షరాలు ఉంటాయి. చంపకమాలలో 21 అక్షరాలు ఉంటాయి. శార్దూలంలో 19 అక్షరాలు ఉంటాయి. మత్తేబంలో 20 అక్షరాలు ఉంటాయి. గుర్తుంచుకోండి. అర్థమవుతుందా మీకు? అయితే ఇక్కడ ఉత్పలమాలలో యతిస్థానం ఎంత అని అడుగుతాడు. ఉత్పలమాలలో యతిస్థానం ఎంత అని అడిగితే 10వ అక్షరము యతిస్థానము చెప్పాం. చంపకమాలలో యతిస్థానం ఏదమ్మా అని అడిగితే 11వ అక్షరం అని మనం చెప్పాం. అలాగే శార్దూలంలో యతిస్థానం ఏదమ్మా అని అడిగితే 13వ అక్షరము. మత్తేబంలో యతిస్థానం ఏదమ్మా అని అడిగితే మనం చూసినట్లయితే మత్తేబంలో యతిస్థానం అయితే 14వ అక్షరంగా మనం చెప్పుకోవచ్చు. ఇది మనం చూసినట్లయితే ఇది మనం ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి దీని మీద మనం కొంచెం దృష్టి పెట్టాలి. అది మనం చూసినట్లయితే మిత్రులారా, ఈ ఒక్క లెసనే చాలా సమయం పట్టింది కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించండి. అయితే మనం డైలీ ఒక 4 లెసన్స్ చెప్పుకున్న తర్వాత ఎగ్జామ్ నిర్వహించుకుంటున్నాం కాబట్టి మరికొన్ని లెసన్స్ అయిన తర్వాత మాత్రం మనకి ఎగ్జామ్ ఉంటుందని గమనించండి. 30 మార్క్స్కి ఈరోజు జరిగిన ఎగ్జామ్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మరీ ముఖ్యంగా పదజాలము, భాషను గురించి తెలుసుకుందాం. అప్పటికప్పుడే మనం పూర్తి చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే త్వరలో మనం నిర్వహించబోయే ఈ ఎగ్జామ్ అంటే ఓల్డ్ పేపర్స్ ఎనాలిసిస్ చాలా మంచి ప్రోగ్రామ్ అది. దానికి మాత్రం మీరు ముందుగానే సిద్ధంగా ఉండండి. ఆ బ్యాచ్లో చేరిన వారికి ఆల్రెడీ మన దగ్గర 255 టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టులను కూడా మీకు ఫ్రీగా ఇస్తాను. అదైతే 999 అంటే మొత్తం ఏదైతే మొత్తం సిలబస్ ఉందో ఆ సిలబస్ అంతా కూడా ఎనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నాను. మరి అది చాలా కష్టతరమైనటువంటి ప్రోగ్రామ్ యాక్చువల్గా. దానికి 2000 రూపాయలు ఫీజు పెట్టినా కూడా తక్కువే. కానీ ఆల్రెడీ మన తెలంగాణ మిత్రులు చాలా నమ్మకంగా మన ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఈ యొక్క గొప్ప అవకాశం సద్వినియోగం చేసుకోండి. అయితే ఎవరో మిత్రులు ఆల్రెడీ దాన్ని జాయిన్ అవ్వాలంటే ఎలా అని అంటున్నారు. ఇంకా మనం ప్రారంభించలేదు కాబట్టి ఇంకా అడ్మిషన్స్ అయితే మనం తీసుకోలేదు. దానికి మీకు చెప్తాను. అయితే ఓన్లీ ఎగ్జామ్ బ్యాచ్ 500 రూపాయలు ఉంది కాబట్టి అందులో ఇంకా అప్పుడు చేరకండి. ఎందుకంటే ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఈ ఎనాలిసిస్ బ్యాచ్లో వాళ్ళకి కూడా మనం ఇద్దాం. కాబట్టి ఆ ఎగ్జామ్స్ 255 ఎగ్జామ్స్ కూడా మీరు రాయొచ్చు. ఈ ఎనాలిసిస్ బ్యాచ్లో కానీ చేరినట్లయితే 1000 రూపీస్కి ఎనాలిసిస్ బ్యాచ్ ప్లస్ ఇది. మిత్రులారు మీరు గమనించండి, ఒక్కొక్కసారి అనివార్య కారణాల వల్ల క్లాస్ జరగకపోవచ్చు. దాన్ని మీరు సహృదయంతో స్వీకరించండి. దయచేసి అపార్థం చేసుకోకండి. ఎందుకంటే నేను మనిషినే కాబట్టి నాకు కూడా పనులు ఉంటాయి. అసలు లైవ్ క్లాస్ అనగానే కొన్ని మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. వాస్తవానికి ఏంటంటే మాది ఉమ్మడి ఫ్యామిలీ. మా అన్నయ్య వచ్చినా నేను కలవలేకపోతున్నాను ఈ సమయంలో. మా వదినాలు వచ్చినా కూడా నేను మాట్లాడలేకపోతున్నాను. వాళ్ళకి ఎలా ఉంటుందంటే వీడికి ఏమో డబ్బులు పిచ్చా అన్నట్టు ఆ భావన వాళ్ళకి రాకూడదు. అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. అందువల్ల ఈ 2-3 రోజులు కొంచెం క్లాసులు డిస్టర్బెన్స్ అయ్యాయి కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు పెద్ద మనసుతో స్వీకరించాలి. అంతే తప్ప ఈరోజు క్లాస్ లేదంటే సార్ ఎక్కువ సెలవులు ఇచ్చేస్తానని మాత్రం అనుకోకండి. ఒకవేళ నేను 2 రోజులు సెలవు ఇస్తే దానికి సరిపడా దాన్ని వడ్డీతో సహా నేను తీర్చేస్తాను గ్యారెంటీగా. మనకి ఎందుకంటే జూలై ఆగస్టులో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి స్లోగా నేర్చుకోవడం బెటర్. మనం 3 పూట్ల భోజనాన్ని ఒకే రోజు చేసే కంటే ఏ పూట భోజనం ఆ పూట చేస్తేనే బాగుంటుంది.
కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడకండి. మరీ ముఖ్యంగా మీకు మరొక ముఖ్యమైన సలహా ఏంటంటే, మీరు చదివింది స్పష్టంగా చదవండి, నీట్గా చదవండి, అప్పటికప్పుడు వచ్చినట్టుగా చదవండి, అంతేగాని పై చదువుకొని వెళ్ళకండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.